శివరాత్రి మనము ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక పవిత్రమైన రాత్రి. కాని ఈ రాత్రి వెనక ఉన్న అసలు కథ ఏమిటి? ఎందుకు ఈరోజు ఉపవాసం ఉంటారు? ఎందుకు రాత్రంతా జాగరణ చేస్తారు? ఈ ఒక్క రాత్రి ఎందుకు మహాశివరాత్రి అయ్యింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనము కాలాన్ని వెనక్కి తిప్పాలి. సృష్టి మొదలు కాకముందు జరిగిన ఒక మహాసంఘటనను తెలుసుకోవాలి. కాలం పుట్టకముందు, దిక్కులు లేని సమయం, ఈ విశ్వమంతా ఒక గాఢాంధకారంలో మునిగి ఉంది. శూన్యం తప్ప మరేమీ లేని ఆ స్థితిలో సృష్టి కార్యానికి అంకురార్పణ జరిగింది. పరబ్రహ్మ తత్వం నుండి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఆవిర్భవించారు. లోకాలను సృష్టించే బాధ్యత బ్రహ్మది అయితే, వాటిని పరిరక్షించే భారము విష్ణువుది. కాని కాలక్రమేణా ఆ ఇద్దరు మహాదేవతల మధ్య ఒక సూక్ష్మమైన అహంకారం మొలకెత్తింది. ఆ అహంకారం కాస్త పెను వివాదానికి దారితీసింది. ఈ సృష్టికి నేనే మూలపురుషుడని, నా వల్లే ఈ జగత్తు నడుస్తోందని బ్రహ్మవాదిస్తే, లేదు, నా నాభికమలం నుండి పుట్టిన నువ్వు కాదు, సర్వలోకాలను కాపాడే నేనే సర్వోన్నతుడని అని విష్ణువు గర్జించారు. ఆ గొడవ కాస్తా ముదిరి చివరకు ఇద్దరు దేవుళ్ళు యుద్ధానికి సిద్ధమయ్యారు. అది సామాన్యమైన యుద్ధం కాదు, సృష్టికర్త మరియు స్థితికారకుల మధ్య జరుగుతున్న మహాసంగ్రామం. బ్రహ్మదేవుడు తన శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగిస్తుంటే, విష్ణువు అంతకంటే బలమైన బాణాలతో వాటిని ఎదుర్కొంటున్నాడు. వారి యుద్ధం వల్ల నక్షత్రాలు రాలిపోతున్నాయి, గ్రహాలు దారి తప్పుతున్నాయి, దిక్పాలకులు భయంతో వణికిపోతున్నారు. బ్రహ్మ విష్ణువులు తమ దివ్య శక్తులతో పరస్పరం పోరాడుతున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా వారి మధ్య అనంత జ్యోతి ప్రత్యక్షమైంది. అది భూమిని చీల్చుకుంటూ పాతాళంలోకి, ఆకాశాన్ని దాటుకుంటూ బ్రహ్మాండంలోకి విస్తరించింది. దాని నుండి వెలువడుతున్న వెలుగు వేల సూర్యుల తేజస్సు కంటే మిన్నగా ఉంది. బ్రహ్మ విష్ణువుల అస్త్రాలు ఆ జ్యోతిలో కలిసిపోయాయి. వారు ఆశ్చర్యపోయారు. ఏమిటిది? దీని మొదలెక్కడా? దీని ముగింపెక్కడా? అని వారు తలలు పట్టుకున్నారు. వారి మధ్య ఉన్న వివాదం ఇప్పుడా స్తంభం యొక్క అగ్రభాగాన్ని, పాదభాగాన్ని వెతకడంగా మారింది. మనలో ఎవరు దీని అంచుని మొదట కనుగొంటారో వారే గొప్ప అని నిర్ణయించుకున్నారు. విష్ణుమూర్తి, నీల మేఘశ్యాముడైన మహావిష్ణువు ఒక అద్భుతమైన శ్వేత వరాహ తెల్లని పంది రూపము ధరించారు. తన బలమైన కోరలతో భూమిని తొలుచుకుంటూ పాతాళం దాటి లోపలికి వెళ్లారు. వేల సంవత్సరాలు గడిచాయి, యుగాలు గడిచాయి. కాని ఆ లింగం యొక్క అడుగు భాగం కనిపించలేదు. చివరకు విష్ణువుకు జ్ఞానోదయమైంది. ఇది అనంతమైనది, దీనిని కనుగొనడం నా వల్ల కాదు అని గ్రహించి తన అహాండి వదిలి నమస్కరించి తిరిగి వచ్చారు. మరోవైపు బ్రహ్మదేవుడు హంసరూపమెత్తి ఆకాశ మార్గంలోకి దూసుకుపోయారు. సత్యలోకం దాటారు, తపలోకం దాటారు. కాని ఆ అగ్నిస్తంభం శిఖరం ఇంకా పైకేముంది. అలా ఎంతో దూరం వెళ్ళాక ఆకాశం నుండి కిందకు రాలుతున్న ఒక మొగలి పువ్వు కేతకి ఆయనకు కనిపించింది. బ్రహ్మ ఆ పువ్వును ఆపి, ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగారు. అది తాను ఆ లింగంపై నుండి పడి యుగాలు పడుతోందని చెప్పింది. బ్రహ్మకు ఒక ఆలోచన వచ్చింది. విష్ణువు ముందు తాను ఓడిపోకూడదు. నేను శిఖరాన్ని చూశానని విష్ణువుతో చెబుతాను, నువ్వు నాకు సాక్ష్యమివ్వాలి అని ఆ పువ్వును ప్రలోభపెట్టారు. ఇద్దరూ విష్ణువు దగ్గరకు వచ్చారు. విష్ణువు వినమ్రంగా, మహాప్రభు, నేను దాని అంతం చూడలేకపోయాను, మీరే గొప్పవారు అని ఒప్పుకున్నారు. కాని బ్రహ్మ గర్వంతో, నేను చూశాను, ఇదిగో ఈ మొగలి పువ్వే సాక్ష్యం అని అబద్ధమాడారు. అంతలోనే ఆ అగ్నిస్తంభం బద్దలైంది. భీకరమైన శబ్దంతో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఉగ్రరూపాన్ని చూసి దిక్పాలకులు మూర్ఛపోయారు. బ్రహ్మ, సృష్టికర్తవై ఉండి అబద్ధం చెబుతావా అని శివుడు గర్జించడంతో ముల్లోకాలు వణికిపోయాయి. ఆ రోజే మాఘబహుళ చతుర్దశి. అహంకారం నశించి నిజం గెలిచిన రోజు.
శివుడు తన జ్యోతి రూపం నుండి శాంతించి లింగరూపంలో వెలసిన రోజు. శివుడు బ్రహ్మకు శాపమిచ్చాడు, నీకు భూలోకంలో ఆలయాలు ఉండవు అని. మొగలి పువ్వును తన పూజ నుండి బహిష్కరించాడు, కాని తన అహాన్ని వదులుకున్న విష్ణుమూర్తిని ఆశీర్వదించాడు. బ్రహ్మ విష్ణువులే కాదు, దేవతలు మునులు అందరూ ఆ రాత్రి నిద్రపోకుండా ఆ లింగానికి అభిషేకాలు చేశారు. అదే మహాశివరాత్రి. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ లింగోద్భవ కాలంలో శివుడిని దర్శించుకుంటారో వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. అజ్ఞానమనే చీకటిని చీల్చుకుంటూ వచ్చిన జ్ఞాన జ్యోతి ఈ శివరాత్రి. మనలోని అహాన్ని వదిలి ఆ మహాదేవుడిని శరణు వేడుకుంటాం. ఓం నమః శివాయ.